అశోక్ నగర్ గ్రామంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణసంచా కాల్చడం జరిగింది. వందల సంఖ్యలో హాజరైన రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఎంసీ డైరెక్టర్ సారంగపాణి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రభాకర్ రావు, సంపత్ రావు, అచ్యుత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మునీందర్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీ పథకాలలో ప్రధానమైన పంట రుణాల మాఫీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు రైతులకు ఏమాత్రం కూడా ఇతోధికంగా సహాయపడకపోగా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అమ్ముకుందామంటే అడవి, కొందామంటే కొరివి లెక్క ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ దశలో పంట రుణాలు ఒక భారంగా మారుతూ ఉన్నాయి. వీటిని తప్పకుండా 2 లక్షల లోపు రుణాలను ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరు కూడా ఊహించని రీతిలో, ప్రతిపక్షాలు కూడా నోరెళ్లబెట్టే రీతిలో ఈరోజు పంట రుణాలను మాఫీని చేపట్టడం జరిగింది. మొదటి విడతగా 1 లక్ష లోపు రుణాల మాఫీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటలకు అన్ని అకౌంట్లలో కూడా జమేసినట్టుగా ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. ఈ పంట రుణాల మాఫీని సంబరాల కార్యక్రమంగా కూడా ఈరోజు చేసుకోమని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్ది శ్రీనివాస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, దొంతి మాధవరెడ్డి గారికి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతుల సమక్షంలో మీరందరూ చూస్తూ ఉన్నారు పొద్దుటి నుండి ఎంతనైతే ఉత్సాహంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.